నమస్కారం అండి. నేను ఎంఎన్బి రాజుని మాట్లాడుతున్నాను. బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితి చూస్తూ ఉంటే భారతదేశంలోని హిందువులందరికీ కడుపు తరిక్కిపోతున్నది. ఎంత బాధగా ఉందంటే రోజు అక్కడి నుంచి వచ్చే న్యూస్ చూస్తూ ఉంటే అసలు నా ఉద్దేశంలో అయితే హిందూ మతం అన్న సనాతన ధర్మం అన్న ఇష్టమైన వాళ్ళకి విపరీతమైన ఆవేదనతో ఉండాలి. చివరికి ఇస్కాన్ సాధువు అరెస్ట్ అయితే బెయిల్ ఇవ్వడానికి ఒక్క లాయర్ కూడా రాకపోవడం అనేది దారుణమైన విషయం. ప్రపంచంలోని అన్ని దేశాలు యాక్చువల్గా రెస్పాండ్ అవ్వాలి. అసలు ఏ దేశం రెస్పాండ్ అయినట్టేవి లేదు ఎక్సెప్ట్ ట్రంప్ తప్పించి. ఇది అతి దారుణమైన విషయం. అదే ఎక్కడో పాలస్తీన్లో ఈ దాడులు జరిగితే దానికి మటుకి ప్రపంచంలో అందరూ రెస్పాండ్ అయ్యారు. మన భారతదేశంలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా ట్విట్టర్లో వాళ్ళ యొక్క రియాక్షన్స్ని పోస్ట్ చేశారు. కానీ హిందువుల గురించి, హిందువుల మీద జరిగే అరాచకాల గురించి వాటికి ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ 150 కోట్లు 200 కోట్లు తీసుకునే సెలబ్రిటీస్, ఆర్టిస్టులు ఎవరు కూడా సరిగా రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు. ఇక్కడ కసబ్ లాంటి వాళ్ళకు కూడా కపిల్ సిబాలు, ప్రశాంత్ భూషణ్, సంఘ్వి లాంటి లాయర్లు ఉండి వాళ్ళని బయటికి తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన డబ్బు మాత్రమే. దేశద్రోహి అయినా పర్లేదు, హిందూ ద్రోహి అయినా పర్లేదు, ఎలాంటి వ్యక్తి అయినా పర్లేదు, వాళ్ళకి డబ్బు కావాలి. డబ్బు వస్తే ఏదైనా చేస్తారు. అలాంటి దేశంలో మనం ఉన్నాం. కానీ బంగ్లాదేశ్లో ఒక ఇన్నోసెంట్ సాధువుని అరెస్ట్ చేస్తే అతని కోసం వాదించే వ్యక్తి బంగ్లాదేశ్లో లేరంటే ఎంత దారుణమైన విషయం తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు మోడీ గారు ఉన్నందువల్ల నాలాంటి వాళ్ళు అనేక మంది హిందువులు సనాతన ధర్మం అంటే భారతదేశం అన్న సనాతన ధర్మం అన్న అభిమానం ఉన్నవాళ్ళు బాధపడుతూ రియాక్ట్ అవుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ మన దేశంలో ఉన్న సూడో సెక్యులరిస్టుల మటుకి ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఈ సమాజ్వాదీ పార్టీ వీళ్ళు ఎవరూ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇది దారుణమైన విషయం. ఇప్పుడైనా సరే హిందువులు మేల్కోవాలి. మేలుకొని బీజేపీ గవర్నమెంట్ లేకపోతే హిందువులకు ఎంత ప్రమాదకరమో మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మన జనాభా తగ్గిపోయి ముస్లిం జనాభా పెరిగితే వచ్చే అనర్థాలని మీరు తెలుసుకొని ప్రవర్తిస్తారని మేము అనుకుంటున్నాను. రోజులో కనీసం ఒక 10 నిమిషాలు దాని గురించి ఆలోచించండి. ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు మీ పనులు పక్కన పెట్టి ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి మీరందరూ దాన్ని గెలిపించకపోతే ప్రతి రాష్ట్రంలోని వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు మనమే ఫేస్ చేయాలి. అది గుర్తించి ప్రవర్తిస్తారని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.